ఈ ఆంథ్రోపాలజీ ప్రకారం ఆంథ్రోపాలజీ అంటే ఏంటి? సైంటిఫిక్ స్టడీ అనమాట. ఇన్ ఇట్స్ టోటాలిటీ మొత్తం బయలాజికల్‌గా, కల్చరల్‌గా, సోషల్‌గా అండ్ హిస్టారికల్‌గా మొత్తం 4 బయలాజికల్, కల్చరల్, సోషల్, హిస్టారికల్ మొత్తం 4 చదవాలన్నమాట. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ ఇట్స్ టోటాలిటీ అనమాట. బయలాజికల్, కల్చరల్, సోషల్ అండ్ హిస్టారికల్. ద టర్మ్ ఆంథ్రోపాలజీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి డిరైవ్ చేశారంటే ఈ టర్మ్‌ని గ్రీక్ వర్డ్స్ నుంచి డిరైవ్ చేశారంట. ఆంథ్రోపోస్ మీనింగ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. అండ్ లోగోస్ మీనింగ్ స్టడీ ఆఫ్ డిస్కోర్స్ అనమాట. లిటరల్ మీనింగ్ ద స్టడీ ఆఫ్ మ్యాన్ అనమాట. ఆంథ్రోపాలజీ ఈజ్ నాట్ మియర్లీ కన్సర్న్ విత్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ బయలాజికల్ ఆర్గానిజం కాదు. జనరల్గా ఏంటంటే ఆంథ్రోపాలజీ అంటే ఇది ఒక రిలేటెడ్ టు ఎవల్యూషన్ ఒకటే అనుకుంటారు, కానీ ఎవల్యూషనే కాదు, బట్ విత్ హ్యూమన్ లివింగ్ ఇన్ సొసైటీస్. ఎవల్యూషన్తో పాటు హ్యూమన్స్ లివింగ్ ఇన్ సొసైటీస్ సమాజంతో చేస్తున్నారు అండ్ క్రియేటింగ్ ఏ డిస్టింక్ట్ వే ఆఫ్ లైఫ్ అనమాట. డిస్టింక్ట్ వే ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళు ఎలా గూడుని ఏర్పాటు చేసుకుంటున్నారు, తిండిని ఎలా డ్రా చేసుకుంటున్నారు, ఎలా అలా రిసోర్సెస్ని ఎలా అమర్చుకుంటున్నారు, ఎలా డిస్టింక్ట్గా పెట్టుకుంటున్నారు, క్రియేటివ్గా ఎలా తీసుకుంటున్నారు అనేది అనమాట. కలెక్టివ్లీ రిఫర్డ్ టు యాజ్ ఎ కల్చర్ అనమాట. దీన్నే కల్చర్ అంటే ఇట్ సీక్స్ టు అండర్స్టాండ్ హ్యూమన్స్ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్ అనమాట. దీన్ని సీక్స్ టు అండర్స్టాండ్ హ్యూమన్స్ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్. అంటే వివిధ టైంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అండ్ వివిధ జాగ్రఫీలో ఎలా ఉంటుంది. ఇప్పుడు నార్త్లో ఎస్కిమోస్ ఎలా ఉంటున్నారు, కింద సౌత్లో ఇళ్ళు ఎలా ఉంటున్నారు, నీగ్రోస్ ఎలా ఉంటున్నారు, ఇలాగనమాట. అందరూ నీగ్రోస్ అనకూడదు, అది రేసెస్ టర్మ్ కాబట్టి. ఆఫ్రికన్స్ ఎలా ఉంటున్నారు, ఇలాగనమాట. ఇంటిగ్రేటింగ్ డేటా ఫ్రమ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ సొసైటీస్ అనమాట. ఇదనమాట. అంటే ఆంథ్రోపాలజీ నాట్ మియర్లీ కన్సర్న్ టు ద బయలాజికల్ ఆర్గానిజం బట్ విత్ హ్యూమన్ లివింగ్స్ ఇన్ సొసైటీస్, క్రియేటివ్ డిస్టింక్ట్ వే ఆఫ్ లైఫ్, కలెక్టివ్లీ రిఫర్ టు యాజ్ ఎ కల్చర్ అనమాట. కలెక్టివ్లీ రిఫర్ టు యాజ్ కల్చర్. ఇట్ సీక్స్ టు అండర్స్టాండ్ హ్యూమన్స్ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్ అనమాట. ఇదేంటి హ్యూమన్స్ అర్థం చేసుకుంటాను అనమాట. అక్రాస్ టైమ్ అండ్ స్పేస్, ఇంటిగ్రేటింగ్ డేటా ఫ్రమ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ సొసైటీస్ అనమాట. ఇంటిగ్రేటింగ్ డేటా ఫ్రమ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ సొసైటీస్ని ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. ఇంటిగ్రేట్ డేటా ఫ్రమ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ సొసైటీస్ అనమాట. ఇంటిగ్రేటింగ్ డేటా ఫ్రమ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ సొసైటీ. పాస్ట్ ఉన్న డేటాని, ప్రజెంట్ డేటాని రెండు ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. సో ఇది ఆంథ్రోపాలజీ వేవ్స్ టుగెదర్ ఫైండింగ్స్ ఫ్రమ్ ఇట్స్ వేరియస్ బ్రాంచెస్ అనమాట. లైక్ ఆరిజిన్ కానీ, ఎవల్యూషన్, వేరియేషన్, నేచర్ ఆఫ్ హ్యూమన్ కల్చర్స్ అండ్ సొసైటీస్ అనమాట. ఇది నేచర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ యొక్క నేచర్ ఏంటి? ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ సైన్సెస్ అనమాట. డీలింగ్ విత్ హ్యూమన్ కైండ్ అనమాట. కాంప్రహెన్సివ్ సైన్సెస్ ఏంటి? డీలింగ్ విత్ హ్యూమన్ కైండ్ బికాస్ ఇట్ స్టడీస్ ద హ్యూమన్ బయాలజీ గురించి చదువుతుంది, సోషల్లీ అండ్ కల్చరల్లీ. బయలాజికల్గా చదువుతుంది, సోషల్గా చదువుతుంది, కల్చరల్గా చదువుతుంది. ఇట్ అడాప్ట్స్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ అనేది అడాప్ట్ చేసుకుంటుంది. ఇట్ కంబైన్స్ న్యాచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ అనమాట. సో ఇట్ ఈస్ ఎన్ ఇన్హెరెంట్ క్యూరియాసిటీ ఆఫ్ హ్యూమన్స్ అబౌట్ దెమ్సెల్వ్స్ అనమాట. హ్యూమన్ ఇదేంటంటే మనలో మన క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. మనం ఏంటో తెలుసుకోవడానికి. హూ వి ఆర్, మనం ఎవరిమి, అండ్ వేర్ వీ కమ్ ఫ్రమ్, మనం ఎక్కడి నుంచి వచ్చాం, వై వీ బిహేవ్ ద వే వీ డూ అనమాట. ఇదనమాట. మనం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాం, ఇలాగే ఎందుకు చేస్తాం అనేది లైట్ ద ఫౌండేషన్ ఫర్ ది ఆంథ్రోపాలజీ యాజ్ ఏ డిసిప్లిన్ కింద ఇది ఫౌండేషన్ చేసింది. ఇందులో అకార్డింగ్ టు విలియం హ్యావిలాండ్ అనే అతను మచ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ రిఫ్లెక్ట్స్ అటెంప్ట్ టు ఆన్సర్ దీస్ ఫండమెంటల్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఆంథ్రోపాలజీ అని మెయిన్గా మ్యాక్సిమం ఈ 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. హౌవెవర్ డ్యూ టు లిమిటెడ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎర్లీ పీరియడ్స్లో ఇది సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ టెక్నాలజీ అనేది లిమిటెడ్గా ఉంది. ఎర్లీ పీరియడ్స్లో హ్యూమన్స్ రిలైడ్ ఆన్ మిత్ అనమాట. మిత్ కానీ ఫోక్లోర్ అండ్ రిలీజియస్ ఎక్స్ప్లెనేషన్స్ అనమాట. ఎర్లీ టైంలో ఏంటంటే మిత్ మీద, ఫోక్లోర్ మీద, రిలీజియస్ ఎక్స్ప్లెనేషన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. ఆంథ్రోపాలజీ ఎమర్జ్డ్ ఓవర్ ద లాస్ట్ 2 centuries సైంటిఫిక్ అండ్ ఎంపిరికల్ అప్రోచ్ అనమాట. సైంటిఫిక్ అంటే విత్ లైక్ ప్రాక్టికల్ మెథడ్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక సైంటిఫిక్గా అనమాట. నాట్ ఏదో లాజిక్తో వెళ్ళడం అనమాట. ఎంపిరికల్ అప్రోచ్ అంటే దాంట్లో అక్కడే ఉండి ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఏం జరుగుతుంది డైరెక్ట్గా చూసి చదవడానికి ఎంపిరికల్ అప్రోచ్ అనమాట. టు ఆన్సరింగ్ దీస్ క్వశ్చన్స్ అనమాట. టు ఆన్సరింగ్ దీస్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఎంపరికల్ అనేది
బేస్డ్ ఆన్ కన్సర్న్ విత్ వెరిఫైయబుల్ అనమాట. వెరిఫైయబుల్ బై అబ్జర్వేషన్ ఆన్ ఆర్ ఎక్స్పీరియన్స్ అనమాట. బై అబ్జర్వేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎంపిరికల్ ఉంటాయి, రాదర్ దాన్ థియరీ ఆర్ ప్యూర్ లాజిక్ అనమాట. ఏంటి, రాదర్ దాన్ థియరీ కాకుండా ఆర్ ప్యూర్ లాజిక్ అనమాట. అక్కడ అబ్జర్వ్ చేయడం అనమాట, అబ్జర్వింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ అనమాట. వెరిఫైయబుల్, వెరిఫై చేయడం, కన్సర్న్ విత్ వెరిఫైయబుల్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రాదర్ దాన్ థియరీ అండ్ లాజిక్ అనమాట. సైంటిఫిక్ అంటే ఏంటి, అది ఒక లాజిక్ కింద ఉంటుంది అనమాట సైంటిఫిక్. సైంటిఫిక్ అంటే బేస్డ్ ఆన్ క్యారెక్టరిస్టిక్ బై మెథడ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైన్స్ అనమాట. టెక్నాలజికల్, టెక్నికల్ అనమాట, శాస్త్రీయంగా ఇదనమాట. రిలేటింగ్ టు యూజింగ్ ఆర్గనైజ్ సిస్టమాటిక్ మెథడ్స్ ఆఫ్ సైన్స్ ఇన్వాల్వింగ్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది అనమాట ఇది. సో సైంటిఫిక్ అండ్ ఎంపిరికల్ అప్రోచ్ అనమాట. ఆంథ్రోపాలజీ థస్ డిఫైన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ డిసిప్లైన్ ఇన్ఫినైట్ క్యూరియాసిటీ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ఇదనమాట ద స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఎక్స్ట్రీమ్ స్కోప్ అనేది ఏంటంటే ఎంతవరకు ఇది చదువుతుంది. ఆంథ్రోపాలజిస్ట్ సీక్స్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్ సచ్ యాజ్, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అడుగుతుంది అనమాట. వెన్ హ్యూమన్స్ ఆరిజినేట్, ఎప్పుడు ఆరిజినేట్ అయ్యారు, వేరు ఎక్కడ ఆరిజినేట్ అయ్యారు. ఇప్పుడు ఇదనమాట. ఇక్కడ మెయిన్గా చూడు, ఇప్పుడు ఇలా ఇది ఉంది, ఆఫ్రికా ఉంది, అలాగా ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయ్యారా, వెన్ ఆరిజినేట్, ఏ టైంలో ఆరిజినేట్ అయ్యారు, టెంపరల్గా ఏ ఏ టైంలో ఆరిజినేట్ అయ్యారు, ఎక్కడ ఆరిజినేట్ అయ్యారు, ఈ ప్లేస్లో ఆరిజినేట్ అయ్యారు, వై డిడ్ హ్యూమన్స్ ఆరిజినేట్, ఎందుకు హ్యూమన్స్ ఆరిజినేట్ అయ్యారు అనేది. ఇంకోటి హౌ అండ్ వై హ్యూమన్స్ ఎవాల్వ్డ్. ఇంకోటి ఏంటంటే హౌ అండ్ వై హ్యూమన్స్ ఎవాల్వ్డ్ బయలాజికల్లీ అండ్ కల్చరల్లీ. ఎందుకు బయలాజికల్గా ఎవాల్వ్ అయ్యారు అండ్ కల్చరల్గా ఎవాల్వ్ అయ్యారు, రీజన్స్ ఏంటి, బయలాజికల్గా ఎవాల్వ్ అవడానికి రీజన్స్ ఏంటి, కల్చరల్గా ఎవాల్వ్ అవడానికి రీజన్స్ ఏంటి. వై డి హ్యూమన్ పాపులేషన్స్ వ్యారీ, ఫిజికల్ ఫీచర్స్ ఎందుకు వ్యారీ అవుతారు, ఎందుకంటే ఎకలాజికల్గా అలాగాను. హౌ అండ్ వై హ్యూమన్స్ ఎవాల్వ్డ్ బయలాజికల్లీ, హౌ ఎలా ఆరిజినేట్ అయ్యారు అనేది మనం చెప్తాం. బయలాజికల్, కల్చరల్లీ, హౌ కల్చరల్లీ ఎవాల్వ్డ్. ఓకే, వై హ్యావ్ హ్యూమన్స్ ఎవాల్వ్డ్ బయలాజికల్గా ఎందుకు ఇలాగే ఎవాల్వ్ అయ్యారు, అండ్ కల్చరల్లీ వై ఇలాగా, దేనికోసం. సో ఇదనమాట. టు అడ్రస్ దీస్ క్వశ్చన్స్ ఆంథ్రోపాలజీ ఇస్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 4 బ్రాంచెస్ అనమాట. ఈ అడ్రస్ చేయడానికి కోసం మనం 4 బ్రాంచెస్ కింద డివైడ్ చేసుకున్నాం. ఫిజికల్ ఆంథ్రోపాలజీ, సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అండ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనమాట. సో ఇవి ఆన్సర్ చేయడానికి మనం ఇది చేసుకున్నాం అనమాట, స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనేది ఇదనమాట. సో ఇదనమాట. తర్వాత లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనమాట. లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. సో ఇది మెయిన్గా వై, ఇది ఈ 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అనమాట. ఒకటి ఆరిజినేట్ ఎలా, వై, వేర్ అండ్ హౌ ఒకటి. నెక్స్ట్ హ్యూమన్స్ ఎవాల్వ్డ్ బయలాజికల్లీ అండ్ కల్చరల్లీ ఎందుకు, హ్యూమన్ పాపులేషన్ ఫిజికల్ ఫీచర్స్ ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి, హౌ అండ్ వై డూ కల్చర్స్ డిఫర్, బిలీవ్స్, కస్టమ్స్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి, కస్టమ్స్ కానీ, బిలీవ్స్ కానీ, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి. ఫిజికల్ ఆంథ్రోపాలజీ, సోషియో కల్చరల్ అవి ఆన్సర్ చేయడానికి మన యొక్క ఆంథ్రోపాలజీ అనేది బ్రాడ్లీ డివైడ్ ఇంటూ 4 మేజర్ బ్రాంచెస్ కింద డివైడ్ చేసుకున్నాం. ఫిజికల్ ఆంథ్రోపాలజీ, బయలాజికల్, సోషల్ ఆంథ్రోపాలజీ అండ్ బయలాజికల్ ఆంథ్రోపాలజీ అండ్ ఆర్కియలాజికల్, లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనమాట. ఇవి. సో ఇదనమాట. ఇంతేకాకుండా ఇదనమాట డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ డెవలప్మెంట్ ఎలా జరిగింది. ద మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ వర్ నాట్ ఫిక్స్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. ది మీనింగ్ కానీ స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనేది నాట్ ఫిక్స్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. ఫస్ట్ ఇదేం ఫిక్స్ ఏం చేయలేదు. ద డిసిప్లిన్ ఎవాల్వ్డ్ గ్రాడ్యువల్లీ అనమాట. ఇది గ్రాడ్యువల్గా ఎవాల్వ్ అయింది. ఎర్లీ గ్రోత్ వాజ్ స్లో డ్యూ టు, ఎందుకు స్లో ఇదనమాట మెయిన్గా. నాట్ ఫిక్స్డ్ అనమాట, నాట్ ఫిక్స్డ్ ఫస్ట్. తర్వాత ఎర్లీ గ్రోత్ వాజ్
గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది. ఎందుకు? లిమిటెడ్ జియోగ్రఫికల్ ఎక్స్‌ప్లోరేషన్ గానీ, యూరోసెంట్రిక్ బయాసెస్ గానీ, ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ నాన్ యూరోపియన్ కల్చర్స్ గానీ, వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ఇదంతా అనమాట. ఎర్లీ ట్రావెలర్స్ అండ్ మిషనరీస్ అనమాట. ఎర్లీ ట్రావెలర్స్ అండ్ మిషనరీస్ ఆర్ ఆఫెన్ మిస్అండర్‌స్టూడ్ అండ్ మిస్‌రిప్రజెంటెడ్ ఇండిజినస్ సొసైటీస్ అనమాట. విత్ ఇంక్రీజ్డ్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కొలోనియల్ ఎన్‌కౌంటర్స్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ సైన్స్, ఆంథ్రోపాలజీ డెవలప్డ్ యాస్ ఎన్ ఇండిపెండెంట్ ఎకడమిక్ డిసిప్లిన్ ఇన్ 19th century అనమాట. ఇండిపెండెంట్ ఎకడమిక్ ఇది అనమాట. డెఫినేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ప్రపోజ్డ్ బై స్కాలర్స్ డిఫరెంట్ టైమ్స్ రిఫ్లెక్ట్ షిఫ్ట్స్ ఫ్రమ్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ స్పెక్యులేటివ్ టు సైంటిఫిక్ అప్రోచెస్ అనమాట. ఫస్ట్ స్పెక్యులేటివ్గా ఉండేది, తర్వాత సైంటిఫిక్ అప్రోచెస్ కింద అయిందనమాట. ఎక్స్పాన్షన్ ఫ్రమ్ బయలాజికల్ స్టడీ టు కల్చరల్ అండ్ సోషల్ అనాలిసిస్ అనమాట. ఏంటి ఫ్రమ్ ఇనిషియల్గా బయలాజికల్ స్టడీగా స్టార్ట్ అయ్యి అది ఎక్స్పాన్షన్ అవుతూ వచ్చిందనమాట. స్టడీ కల్చరల్ అండ్ సోషల్ అనాలిసిస్, గ్రోయింగ్ ఎంఫసిస్ ఆన్ ఫీల్డ్ వర్క్ అండ్ ఎంపిరికల్ రీసెర్చ్ అనమాట. దస్ ఆంథ్రోపాలజీ ఎవాల్వ్డ్ ఫిలాసఫికల్ క్యూరియాసిటీ ఇంటూ ఏ సిస్టమాటిక్ సైంటిఫిక్ డిసిప్లిన్ అనమాట. దస్ ఆంథ్రోపాలజీ ఎవాల్వ్డ్ ఫిలాసఫికల్ క్యూరియాసిటీ అనమాట. ఫిలాసఫికల్ క్యూరియాసిటీ అనమాట. ది ఫిలాసఫికల్ క్యూరియాసిటీ ఇదనమాట. అండ్ సైంటిఫిక్ డిసిప్లిన్ అనమాట. సో ఇది అంటే ఫస్ట్ ఎలా డెవలప్మెంట్ అయిందంటే ఇనిషియల్గా నాట్ ఫిక్స్డ్, తర్వాత ఎర్లీ గ్రోత్ అనేది స్లోగా ఉంది, తర్వాత ఏంటి లిమిటెడ్ జాగ్రఫికల్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. జాగ్రఫికల్ ఎక్స్ప్లోరేషన్ అంటే చాలా లిమిటెడ్గా ఉంది. యూరోసెంట్రిక్ బయాసెస్ ఒకటి, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నాన్ యూరోపియన్ కల్చర్స్, ఎర్లీ ట్రావెలర్స్ అండ్ మిషనరీస్ ఆర్ ఆఫెన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్‌రిప్రజెంటెడ్ అనమాట ఆఫ్ ఇండిజినస్ సొసైటీస్. ఎవరిని? ఇండిజినస్ సొసైటీని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, మిస్‌రిప్రజెంట్ చేయడం కానీ ఇట్లా చేశారనమాట. ఇట్ ఇంక్రీజ్డ్ విత్ ఇంక్రీజ్డ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎన్కౌంటర్స్, కొలోనియల్ ఎన్కౌంటర్స్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ సైన్సెస్, ఆంథ్రోపాలజీ డెవలప్డ్ ఇండిపెండెంట్ ఎకడమిక్ డిసిప్లిన్ 19th century అనమాట. సో డెఫినేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనేది బై స్కాలర్స్ డిఫరెంట్ టైమ్స్ రిఫ్లెక్ట్ అనమాట. షిఫ్ట్ ఇన్ స్పెక్యులేటివ్ టు సైంటిఫిక్ అప్రోచెస్ అనమాట. అండ్ బయలాజికల్ స్టడీ టు కల్చరల్ అండ్ సోషల్ అనాలిసిస్, గ్రోయింగ్ ఎంఫసిస్ ఆన్ ఫీల్డ్ వర్క్ అండ్ ఎంపిరికల్ రీసెర్చ్ అనమాట. ఇదేంటి? తస్ ఆంథ్రోపాలజీ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఫిలాసఫికల్ క్యూరియాసిటీ, సైంటిఫిక్ డిసిప్లిన్ అనమాట. ఇది అంటే నీకు ఇక్కడ మెయిన్గా ఏంటి ఇదనమాట. ఆంథ్రోపాలజీ ఈజ్ ఎ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ ఇట్స్ టోటాలిటీ అనమాట. బయలాజికల్, కల్చరల్, సోషల్ అండ్ హిస్టారికల్ అనమాట. ద టర్మ్ ఆంథ్రోపాలజీ అనేది ఏంటి? దేని నుంచి డెరైవ్ చేశారంటే గ్రీక్ వర్డ్ నుంచి. ఆంథ్రోపోస్ అంటే మీనింగ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. అండ్ లోగోస్ అంటే స్టడీ అండ్ డిస్కోర్స్ అనమాట. లిటరల్లీ స్టడీ ఆఫ్ మ్యాన్ అనమాట. ఆంథ్రోపాలజీ ఈజ్ నాట్ మియర్లీ కన్సర్న్డ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ఏదో హ్యూమన్ బీయింగ్స్ ఒకళ్ళని ఏది బయలాజికల్గా ఆర్గానిజమ్స్ అనే కన్సర్న్ ఒకటే కాకుండా విత్ హ్యూమన్ బీయింగ్స్ లివింగ్ ఇన్ సొసైటీస్ అండ్ క్రియేటింగ్ డిస్టింక్టివ్ వే ఆఫ్ లైఫ్ కలెక్టివ్లీ రిఫర్డ్ యాస్ కల్చర్ అనమాట. అంటే బయలాజికల్, కల్చర్ రెండు చూస్తుంది. ఇట్ సీక్స్ అండర్స్టాండ్ హ్యూమన్స్ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్ అనమాట. హ్యూమన్స్ని అక్రాస్ టైమ్ అండ్ స్పేస్, రెండుని టైము స్పేస్ అనమాట. ఇంక్రీజింగ్ డేటా అండ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ సొసైటీస్ అనమాట. ఆంథ్రోపాలజీ వీవ్స్ టుగెదర్ ఫైండింగ్స్ ఆఫ్ వేరియస్ బ్రాంచెస్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట. అంటే వేరియస్ బ్రాంచెస్తో బ్లెండ్ అవుతుంది అనమాట. బ్లెండింగ్ ఆఫ్ వేరియస్ బ్రాంచెస్ టు ఎక్స్ప్లెయిన్ ఆరిజిన్, ఎవల్యూషన్ అండ్ వేరియేషన్ అనమాట. ఆరిజిన్ కానీ, ఎవల్యూషన్ కానీ, వేరియేషన్ అండ్ నేచర్ ఆఫ్ హ్యూమన్ కల్చర్స్ అండ్ సొసైటీస్ అనమాట. ఆరిజిన్, ఎవల్యూషన్ అండ్ వేరియేషన్ హ్యూమన్ కల్చర్ అండ్ సొసైటీస్ అనమాట. నేచర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనమాట. నేచర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఏంటి? వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ సైన్సెస్ డీలింగ్ విత్ హ్యూమన్ కైండ్ అనమాట. బయలాజికల్లీ, సోషల్లీ అండ్ కల్చరల్లీ ఇదనమాట. బయలాజికల్గా, సోషల్గా, కల్చరల్గా వాళ్ళ కల్చర్ ఏంటి, దాని సోషల్గా ఏంటి, ఎలా సమాజం ఎలా ఉంటుంది, బయలాజికల్ ఏంటి, అడాప్ట్స్ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. అడాప్ట్ చేసుకుంటారు. నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ అనమాట. అండ్ ఇన్హెరెంట్ క్యూరియాసిటీ అబౌట్ హ్యూమన్స్, అబౌట్ దెమ్సెల్వ్స్, హూ వీఆర్, వేర్ వీ కమ్ ఫ్రమ్ అండ్ వై డూ వీ బిహేవ్ ద వే డస్ అనమాట. ఇదనమాట. ఈ 3 ఆన్సర్ చేయడానికి ఇన్హెరెంట్ క్యూరియాసిటీ అబౌట్ హ్యూమన్స్
క్వశ్చన్ దెమ్సెల్వ్స్ ఏంటంటే ఈ 3 క్వశ్చన్స్ అనేది దెమ్సెల్వ్స్ ఈ ఆన్సర్ చేయడానికి మేజర్గా ఆంథ్రోపాలజీ ట్రై చేస్తారు అనమాట. విలియం హ్యావిలాండ్ అనే అతను మచ్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ రిఫ్లెక్ట్స్ అండ్ అటెంప్ట్స్ టు ఆన్సర్ దీస్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అనమాట. మచ్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ రిఫ్లెక్ట్స్ అటెంప్ట్స్ టు ఆన్సర్ దీస్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అనమాట. నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఎర్లీ పీరియడ్స్ హ్యూమన్స్ రిలైడ్ ఆన్ మిత్ ఫోక్లోర్. ఈ ఎర్లీ పీరియడ్లో ఏంటంటే ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, టెక్నాలజీ అనేది అంత డెవలప్ అవ్వకపోవడం వల్ల మిత్స్కి, ఫోక్లోర్కి, లెజెండ్స్కి పరిమితం చేశారనమాట, అండ్ రిలీజియస్ ఎక్స్ప్లెనేషన్కి అనమాట. ఆంథ్రోపాలజీ ఎమర్జ్డ్ ఓవర్ ద లాస్ట్ 2 centuries సైంటిఫిక్ అండ్ ఎంపిరికల్ అప్రోచ్ టు ఆన్సరింగ్ దీస్ క్వశ్చన్స్ అనమాట. ఈ ఆన్సర్ క్వశ్చన్స్ కోసం డెవలప్ అయిందనమాట. సో ఇదన్నమాట ఆంథ్రోపాలజీ ఇన్ఫినిట్ క్యూరియాసిటీ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనేది ఏంటి? వెన్ అండ్ వేర్, వై డు హ్యూమన్స్ ఆరిజినేట్, వై హౌ అండ్ వై హ్యూమన్స్ ఎవాల్వ్డ్ బయాలజికల్ అండ్ కల్చరల్లీ, వై డు హ్యూమన్ పాపులేషన్ వ్యారీ ఇన్ ఫిజికల్ ఫీచర్స్, అండ్ హౌ అండ్ వై కల్చర్స్ డిఫరెన్స్, బిలీవ్స్, కస్టమ్స్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో ఇది డెఫినేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనమాట. ద మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ నాట్ ఫిక్స్డ్ ఇన్ ద బిగినింగ్ అనమాట. ఫిక్స్ ఏం చేయలేదు. ఎర్లీ గ్రోత్ వాజ్ స్లో అండ్ డ్యూ టు లిమిటెడ్ జాగ్రఫికల్ ఎక్స్ప్లోరేషన్, సైంటిఫిక్ బయాసెస్ అండ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నాన్ యూరోపియన్ కల్చర్స్ అనమాట. ఎర్లీ ట్రావెలర్స్, మిషనరీస్ అనేవాళ్ళు ఆఫెన్ మిస్అండర్స్టూడ్ చేసుకోవడం, మిస్రిప్రజెంట్ చేయడం ఇండిజినస్ సొసైటీని విత్ ఎంకరేజ్డ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కొలోనియల్ ఎన్కౌంటర్స్, అడ్వాన్సెస్ ఇన్ సైన్స్ అండ్ ఆంథ్రోపాలజీ డెవలప్డ్ as independent academic and discipline 19th century అనమాట. డెఫినేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ప్రపోజ్డ్ బై స్కాలర్స్ అనమాట. డిఫరెంట్ టైమ్స్ రిఫ్లెక్ట్స్ షిఫ్ట్ ఇన్ స్పెక్యులేటివ్ నుంచి సైంటిఫిక్ అప్రోచ్ రావడం, బయాలజికల్ స్టడీ నుంచి కల్చర్ అండ్ సోషల్ అనాలిసిస్కి ఎక్స్పాండ్ అవ్వడం, గ్రోయింగ్ ఎంఫసిస్ ఆన్ ఫీల్డ్ వర్క్, ఎంపిరికల్ రీసెర్చ్ అనమాట. దస్ ఆంథ్రోపాలజీ ఎవాల్వ్డ్ ఫిలాసఫికల్ క్యూరియాసిటీ ఇంటూ ఏ సైంటిఫిక్ ఫ్రమ్ ఏ ఫిలాసఫికల్ క్యూరియాసిటీ టు సైంటిఫిక్ డిసిప్లిన్ అనమాట. సో ఇదనమాట ఆంథ్రోపాలజీ అంటే.